నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రశ్నించిన వారిని అణచివేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో విద్యార్థులు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తుంటే వారిపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా వారి నిరసనకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ మద్దతు తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. జయశంకర్ జిల్లాలో యుఎస్పిఎస్సి స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ఏకైక ఎజెండా ఎన్టీఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ అని చెప్పేసి ఒక సింగిల్ డిమాండ్ను చేసుకుని అమర నిరాహార దీక్ష 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కానీ ఈ దేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తున్నది మరి అంటూ ఉంటారు తరగతి గదుల్లో, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని. మరి వాళ్ళ జీవితాలే బుగ్గిపాలవుతుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసానికి ఇప్పటి వరకు నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి బాధ్యులపైన దొరికారా? ఏమైనా శిక్షిస్తున్నారా అంటే ఏమీ లేదు. ప్రధానంగా చూస్తున్న ప్రతి వారికి కనిపిస్తున్న ఏకైక మార్గం ఏంటిదంటే దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి 22 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చూర్ గారికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ 20వ తారీఖు రోజు ఢిల్లీలో జరిగేటటువంటి శాంతియుత నిరసన ప్రదర్శనను పోలీసుల దమనకాండకు ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి ఖండిస్తూ ఈరోజు జయశంకర్ జిల్లా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే సహించేది లేదు, ఖబర్దార్ అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు లేవనెత్తినటువంటి అంశాల మీద జవాబు చెప్పాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఉంది. ప్రశ్నించడాన్ని ఇవాళ నేరంగా ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఎక్కడైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఇవాళ దేశ భవిష్యత్తు అంతా కూడా విద్యార్థులపైన ఉంది. వారి యొక్క భవిష్యత్ అంతా అంధకారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నించిన వారిని ఇవాళ అనగదొక్కుతూ దానికి కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పని ఇవాళ విద్యార్థులు కావచ్చు, తర్వాత సిజేపీ పార్టీ వారు కావచ్చు, అదే సందర్భంలో ప్రముఖ విద్యావేత్త గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో వాటిని అనగదొక్కుతూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని మేము ఇవాళ ఖండిస్తూ ఉన్నాం. ప్రశ్నించేటువంటి గొంతుకలను అణచివేయడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇవాళ విఘాతం కలిగించే విధంగా ఉంది. దీన్ని మేమంతా ఖండిస్తూ ఉన్నాము. ఏవైతే ఉపాధ్యాయులు కావచ్చు, లేక ఇక్కడ ఉన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా వారికి మద్దతు తెలుపుతామని చెప్పని తెలియజేస్తూ దీనికి కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ విద్యార్థులు లేవనెత్తినటువంటి న్యాయమైన డిమాండ్ను వెంటనే అమలుపరచాలని చెప్పని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. విద్యారంగంలో తప్పుడు ధోరణులకు వ్యతిరేకంగా ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకొని 19 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారకులైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం డిమాండ్ చేస్తూ ధర్నాలు రాస్తారోకలతోనే ఆ దేశం అట్టుడికి పోతున్నటువంటి తరుణంలో సోనం వాంగ్చుక్ గారు దానికి మద్దతుగా విద్యార్థుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను అమలు చేయాలని వారి డిమాండ్కు అనుగుణంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని అమరణ నిరాహార దీక్షకు పూనుకొని ఇప్పటి వరకు 23 రోజులకు కావస్తుంది. తమ న్యాయమైనటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి హక్కుగా ఇవాళ విద్యార్థి లోకం మేధావులందరూ కూడా పోరాటం చేస్తూ ఇవాళ దేశ రాజధాని లోపల చాలా అంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో కనీసం స్పందన లేకుండా ఆ అమరణ నిరాహార దీక్షకు సరైనటువంటి పద్ధతిలో విలువనివ్వకుండా చాలా నియంతృత్వంగా నిరంకుశత్వంగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ బలవంతంగా తీసుకెళ్లేటువంటి చర్యను ఖండిస్తూ ఈరోజు దేశం లోపల కావచ్చు
రాష్ట్రాల లోపల కావచ్చు అట్టుడుకుతున్నటువంటి సందర్భంలో మేము ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 14 సంఘాలతో ఏర్పడినటువంటి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో దానికి మద్దతుగా ఇవాళ మేము కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ను అమల్లోకి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందడికి తీసుకెళ్దామని తెలియజేస్తూ